వరల్డ్ కప్లో అభిషేక్ శర్మ వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. నేను చెప్పాలంటే వరల్డ్ కప్కి ముందు అభిషేక్ శర్మ ఫామ్ను చూసిన తర్వాత ఈసారి వరల్డ్ కప్ టీమిండియాకు ఒంటి చేత్తో అందిస్తాడు అభిషేక్ శర్మ అనుకున్నారు. కానీ టోర్నీ ప్రారంభమయ్యాక రియాలిటీ వేరే విధంగా ఉంది. వరుసగా డకౌట్లు, తీవ్ర విమర్శలు. నిజంగా అసలు ఒక టైలెండర్ కూడా 7, 8వ స్థానంలో వచ్చే టైలెండర్ కూడా 2-3 బంతులను ఫేస్ చేసి పరుగులు చేయడానికి ట్రై చేస్తాడు. కనీసం డకౌట్ కాకుండా ఒక సింగిల్ డిజిట్ అయినా చేద్దామని భావిస్తాడు. కానీ అభిషేక్ శర్మ అలా కాదు. ఫస్ట్ బంత్ నుంచి కౌంటర్ అటాక్ చేయాలని అవుట్ అయిపోతున్నాడు. వరుసగా 3 డకౌట్లు. దీంతో తీవ్ర విమర్శలు. ఆ తర్వాత విమర్శలు అనంతరం కాస్త తన బ్యాటింగ్ స్టైల్ను మార్చుకున్నాడు. మొదట క్రీజులో సెట్ కావాలి, పరుగులు చేయాలి అనుకున్నాడు. ఆ విధంగా డబుల్ డిజిట్ స్కోర్లు చేస్తున్నాడు. కానీ దాన్ని కూడా భారీ స్కోర్లుగా కన్వర్ట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాడు. ఇక మొన్న వెస్టిండీస్తో జరిగిన కీలక మ్యాచ్లోనూ అంతే. అసలు అవుట్ కాని టైంలో అవుట్ అయ్యాడు. ఆ ఓవర్లో అప్పటికే సంజు శాంసన్ 2 సిక్సర్లు, 1 4తో దాదాపు 16 పరుగులకు పైగా వచ్చాయి. ఆ టైంలో కనీసం ఆ ఓవర్ అయినా చూసి ఆడినా బాగుండేది. కానీ చివరి బంతికి షాట్ ట్రై చేసి క్యాచ్ అవుట్ రూపంలో అవుట్ అయ్యాడు. అది చాలా రాంగ్ టైం. పరుగులు వస్తున్న టైంలో షాట్కు ట్రై చేయడం కరెక్ట్ కానే కాదు. దానికి తోడు క్రీజ్లో ఉన్న ఇంకో బ్యాట్స్మెన్ ఈజీగా 6లు 4లు కొడుతున్న టైంలో నువ్వు ఇంకాస్త టైం తీసుకున్నా పర్లేదు క్రీజ్లో సెట్ కావడానికి. కానీ అభిషేక్ అలా ఆలోచించలేదు. తనదైన శైలిలో ఆడాలనుకుని అవుట్ అయ్యాడు. దీంతో మరోసారి ఫెయిల్ అయ్యాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే బ్యాటింగ్లో ఫెయిల్ అవడమే కాదు, ఈ మ్యాచ్లో వెస్టిండీస్పై ఫీల్డింగ్లో సైతం ఫెయిల్ అయ్యాడు. ఇక ఈజీ క్యాచ్ను డ్రాప్ చేశాడు. అలాగే ఫీల్డింగ్లో కూడా ఆశించినంతగా రావడం లేదు, ఫీల్డింగ్ చేయడం లేదు. దీంతో తనపై మళ్ళీ విమర్శలు మొదలయ్యాయి. బ్యాటింగ్లో అంటే ఎలాగో డిసప్పాయింట్ చేస్తున్నావు, కనీసం ఫీల్డింగ్లోనైనా టీమిండియాకి యూజ్ అవుతున్నావంటే అది లేదు అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. దీనిపైనే స్పందించాడు దిగ్గజ ఫీల్డర్ జాంటీ రోడ్స్. అభిషేక్ శర్మ బ్యాటింగ్లో ఎలాగో ఫెయిల్ అవుతున్నాడు, కానీ ఫీల్డింగ్లోనైనా టీమిండియాకు సహకరించాలని వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్లో సైతం పూర్తిగా దృష్టి పెట్టి సెమీఫైనల్లో తన స్థాయికి తగ్గట్టుగా రాణించి తిరిగి ఫామ్లోకి వస్తే టీమిండియా వరల్డ్ కప్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదన్నాడు.